హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము అరౌండ్ 30K ప్రైస్ బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ ఏదో మనం ఈరోజైతే ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం అక్కడ అరౌండ్ 30K బడ్జెట్లో చూసుకుంటే ప్రెసెంట్ టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. రీసెంట్గా పోకో F7 అయితే లాంచ్ అయింది. ఇది ఫస్ట్ సేల్ మనకి 1 జూలై 12 PM ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. అలానే ఇంకొకటి ఐక్యూ నియో 10 ఆల్రెడీ 2 వీక్స్ బ్యాకే లాంచ్ అయిపోయింది. అలానే ఇంకొకటి రియల్మీ GT7 అనమాట. అక్కడ మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ అయితే ఈ 3 అయితే ఉన్నాయి. సో మనం ఈ వీడియోలో అరౌండ్ 30K బడ్జెట్లో ఈ 3 ఫోన్స్లో ఏది బెస్ట్ ఫోన్ అయితే డిసైడ్ చేద్దాం. ఎందుకు నేను పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటున్నానంటే ఇందులో మనకి ఈ మూడిట్లో మనకి కెమెరాస్ యావరేజ్గా అయితే ఉంటాయి. కెమెరా ఓరియంటెడ్ ఫోనే కావాలనుకుంటే ఈ 3 ఫోన్స్ అయితే స్కిప్ చేసేయండి. అక్కడ మీకు ఎక్స్ట్రా ఫోన్ పెట్టుకోవాలనుకుంటే మీకు అక్కడ వివో T4 అల్ట్రా అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాదు స్ట్రిక్ట్గా 30K బడ్జెట్లోనే కావాలనుకుంటే మోటరోలా H60 Pro లేదంటే రియల్మీ 14 Pro Plus, నథింగ్ 3A Pro అలాంటి ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. కానీ మీకు అక్కడ కొంచెం ప్రాసెసర్ అయితే వీక్గా అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి అంత ఫ్లాగ్షిప్ కిల్లర్ ప్రాసెసర్ అయితే ఉండకపోవచ్చు. మెయిన్గా గేమింగ్ ఆడే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను చెప్పే వీడియో అయితే సూటబుల్ అవుతుంది అరౌండ్ 30K ప్రైస్ బడ్జెట్లో. గేమింగ్ అన్న ఒకటే కాదు, ఎక్కువ మెయిన్ ఇంపార్టెన్స్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ, మిగిలినవన్నీ డీసెంట్గా ఉంటే చాలు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్లో పోకో F7, ఐక్యూ నియో 10, రియల్మీ GT7లో ఏ ఫోన్ చూస్ చేసుకోవాలి, వీడియో చూసి డిసైడ్ అయితే చేసుకోండి. ఇంకా మనం ప్రైసింగ్ విషయానికి వస్తే పోకో F7 బేస్ వేరియంట్ మనకి 12GB RAM 256GB వేరియంట్ మనకి 31,999 అయితే పెట్టారు. ఫస్ట్ సేల్ మనకి కార్డ్ డిస్కౌంట్ పోను 29,999 అయితే వస్తుంది. అదే మనకి ఐక్యూ నియో 10 ప్రెసెంట్ నేను వీడియో చేస్తున్న టైంకి 8GB RAM 128GB మోడల్ 31,999 అయితే ఉంది. ఈ మోడల్ని అయితే స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే ఇవి ఓన్లీ UFS 3.1 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో మీరు అది తీసుకున్నా మీకు అంత హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. సో అందుకనేసి మనకి 256GB వేరియంట్కి వెళ్ళిపోతున్నా. ఏదైతే 8GB RAM 256GB మోడల్ ఉందో అదైతే మనకి 33,999 అయితే అవైలబుల్లో ఉంది. ఇది మనకి UFS 4.1 అయితే సపోర్ట్ చేస్తుంది. సో కాంపిటీషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అలానే ఇంకా రియల్మీ GT70 కూడా బేస్ మోడల్ 8GB RAM 256GB మోడల్ 34,999 అయితే ఉంది. ఇంకా మనం ఈ వీడియోలో ఏ ఫోన్ బెస్ట్ డిసైడ్ అయితే చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. మన ఛానల్లో పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం ఈ 3 ఫోన్స్లో పోకో F7, ఐక్యూ నియో 10, రియల్మీ GT70 ఈ 3 ఫోన్స్లో ఒక ఫోన్ అయితే నేను తీసేయాలనుకుంటున్నా, అదే రియల్మీ GT70. ఎందుకో రీజన్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి దీని యొక్క ప్రైస్ అనమాట. ఏదైతే 8GB RAM 128GB మోడల్ ఉందో మనకి 34,999 అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది. ఆన్ ద ప్రైస్ ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన ప్రైస్గా చూసుకుంటే 34,999 ఓవర్ ప్రైస్ అయితే అయింది అక్కడ. దానివల్ల అయితే తీయడానికి ఫస్ట్ రీజన్ అనమాట. ఇంకొకటి సెకండ్ రీజన్ వచ్చేసి దీని యొక్క ప్రాసెసర్. ఇది MediaTek Dimensity 8400 మాక్సిమం ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ 2 ఫోన్స్ కూడా చూసుకుంటే ఐక్యూ నియో 10 అలానే పోకో F7 ఈ 2 మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో మనము పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా కూడా మీకు బెటర్ ఆప్టిమైజేషన్ అనేది స్నాప్డ్రాగన్కి ఉంటుంది. మీకు బెటర్ ఆప్టిమైజేషన్ కానీ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్లోనే ఉంది. ఎందుకంటే అది మనకి 808 ఆర్కిటెక్చర్తో అయితే వచ్చింది. సేమ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది ఈ 8 Gen 4లో. సో దానివల్ల అయితే ఈ రియల్మీ GT70ని ప్రెసెంట్ అయితే నేను పక్కన పెడుతున్నా. ఇప్పుడు మనం ఈ 2 ఫోన్స్ ఏదైతే ఐక్యూ నియో 10 అలానే పోకో F7 ఈ 2 ఫోన్స్ యొక్క డీటెయిల్ కంపారిజన్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం పోకో F7 యొక్క పాజిటివ్స్ చూద్దాం. పోకో F7లో ఉండే పాజిటివ్స్ ఐక్యూ నియో 10లో ఏవేవి లేవో అయితే ఫస్ట్ చూసుకుంటూ వద్దాం. పోకో F7లో మనకి IP66, 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఐక్యూలో చూసుకుంటే మనకి IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. సెకండ్ పాజిటివ్ వచ్చేసి పోకో F7లో మనకి మెటల్ ఫ్రేమ్ అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A అయితే సపోర్ట్ చేస్తుంది. ఐక్యూలో వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి వేగన్ లెదర్ ఒకటి అయితే ఉంటుంది, ఇంకొకటి ప్లాస్టిక్ బ్యాక్ అయితే ఉంటుంది అనమాట. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి పోకో F7 బేస్ మోడలే మనకి 12GB RAM 256GB వేరియంట్ అయితే వస్తుంది. LPDDR5X RAM UFS 4.1 అయితే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది. ఐక్యూలో చూసుకుంటే 8GB RAM 256GB మోడల్, ఇందులో ఒక ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ LPDDR5X RAM అలానే UFS 4.1 అయితే ఉంటుంది. కానీ మనకి ప్రైస్ అయితే మారిపోతుంది దాంతో దీంతో కంపేర్ చేసుకుంటే. ఎక్స్ట్రాగా మనం 3,000 ప్రైస్ అయితే పెట్టాలి. సో అది మెయిన్ డ్రాబ్యాక్ మనం పోకో F7తో కంపేర్ చేసుకుంటే. ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి బ్యాటరీ అనమాట. పోకో F7లో 7550 mAh బ్యాటరీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ నియో 10లో వచ్చేసి ఓన్లీ 7000 mAh బ్యాటరీ. ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో అయితే ఛార్జింగ్ స్పీడ్ అయితే పక్కన పెట్టేస్తున్నా, ఓన్లీ స్క్రీన్ ఆన్ టైం అయితే నేను చెప్తున్నాను. సో ఇంక ఇప్పుడు మనం ఐక్యూ నియో 10 యొక్క పాజిటివ్స్ అయితే చూద్దాం. ఐక్యూ నియో 10లో ఉండే స్పెసిఫికేషన్స్ పోకో F7లో ఏది డ్రాబ్యాక్ అయిందో చూద్దాం మనం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రీన్ మనకి ఐక్యూ నియో 10లో 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. కానీ పోకో F7లో చూసుకుంటే మనకి 6.84 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3300 nits అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ రిఫ్రెష్ రేట్ కంపేర్ చేసుకుంటే ఐక్యూ నియో 10లోనే బెటర్గా ఉంటుంది. సెకండ్ ఐక్యూ పాజిటివ్ చూసుకుంటే ఛార్జింగ్ స్పీడ్ అనమాట. ఛార్జింగ్ కెపాసిటీ అనేది పోకో F7లో బెటర్ ఉన్నా, కానీ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసి ఐక్యూ నియో 10లోనే బాగుంటుంది. ఎందుకంటే ఇది మనకి 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ మన బాక్స్
బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పోకో F7లో చూసుకుంటే 90 వాట్స్ అయితే వైడ్ ఛార్జింగ్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ ఐక్యూ పాజిటివ్ చూసుకుంటే కెమెరాస్ అనమాట. కెమెరాస్ కూడా మనకి పోకో F7లో అంత వెల్ ఇంప్లిమెంటెడ్ అయితే ఉండవు కంపేర్డ్ టు ఐక్యూ నియో 10. మనకి బ్యాక్ సైడ్ అయితే సేమ్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. రెండిట్లో సేమ్ మెగాపిక్సెల్ సేమ్ సెన్సార్ అయితే ఉంటుంది. రెండిట్లో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, సోనీ IMX882D సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి మెగాపిక్సెల్ అయితే చేంజ్ అయిపోతుంది. పోకో F7లో 20 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇందులో ఐక్యూ నియో 10లో వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. కొంచెం మీకు బెటర్ అడ్వాంటేజ్ సెల్ఫీస్ తీసుకున్నప్పుడు ఐక్యూ నియో 10లో అయితే ఉంటుంది. అలానే వీడియో రెజల్యూషన్ కూడా ఐక్యూ నియో 10లో మనకి 4K 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది సెల్ఫీ కెమెరా. ఈ పోకో F7లో మనకి సెల్ఫీ కెమెరా 1080p 60 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 4K అయితే లేదు సెల్ఫీ కెమెరాలో. అలానే ఇంకొక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాజిటివ్ ఇన్ ఐక్యూ వచ్చేసి Q1 చిప్. ఇదైతే పోకో F7లో ఉండదు. ఐక్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఈ Q1 చిప్ ఏదైతే స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉందో దానికి అడిషనల్గా అయితే ఈ Q1 చిప్ అయితే యాడ్ చేశారు. మీరు ఎక్కువగా హెవీ గేమింగ్ ఆడుతున్నప్పుడు మొత్తం ప్రెషర్ అంతా మెయిన్ ప్రాసెసర్ పైన పడకుండా ఈ Q1 చిప్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీకు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు గేమ్ ఆడుతున్నప్పుడు హీటింగ్ ఇష్యూస్ అయితే ఎక్కువ ఉండవు అనమాట. పోకో F7లో ఉన్న పాజిటివ్స్ అలానే ఐక్యూ నియో 10లో ఉన్న పాజిటివ్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి, లేవని చెప్పను. మీరు ఏది ప్రిఫర్ చేస్తున్నారో దాన్ని బట్టి అయితే చూస్ చేసుకోండి ఫోన్ని. ఇప్పుడు ప్రెసెంట్ నేను అన్నాను నాకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ కావాలి, అన్ని ఇంపార్టెంట్ స్టిక్ మార్ట్ చేయాలి, నాకు కెమెరా కూడా అంత ఇంపార్టెంట్ అయితే లేదు, కావాలి డీసెంట్ కెమెరాస్ అయితే కావాలి, మరి అంత వర్స్ట్ కెమెరాస్ ఉండవు అక్కడ. ప్రాసెసర్, డిస్ప్లే, బ్యాటరీ టాప్ నాచ్ అయితే ఉండాలి. సో అలా కంపేర్ చేసుకుంటే నాకు తక్కువ బడ్జెట్లో కావాలి కాబట్టి పోకో F7 వచ్చేస్తుంది. సో నేను పోకో F7 అయితే పిక్ చేసుకుంటా. మీకు అలా కాదు, మీరు ఒకవేళ గేమింగ్ ఎక్కువ ఆడేవాళ్ళు అయితే అలానే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ కావాలి అనుకుంటే, మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఎక్కువ రిఫ్రెష్ రేట్ కావాలనుకుంటే మీరు అప్పుడు ఈ పోకో F7 ప్లేస్లో ఐక్యూ నియో 10 అయితే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 2000 ఎక్స్ట్రా అయితే ఉంటుంది. కానీ మీకు Q1 చిప్ ఇవన్నీ అడ్వాంటేజ్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ కూడా పోకో F7తో కంపేర్ చేసుకుంటే ఐక్యూ నియో 10 కొంచెం వెయిట్లెస్గా అయితే ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అని మనం కంపేర్ చేసుకుంటే ఐక్యూ నియో 10కి వెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీకు ఏది నెసెసరీ ఫీచరు అది ఏ ఫోన్లో ఉందో చూసుకోండి, దాన్ని బట్టి ఫోన్ అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. బెస్ట్ ఫోన్ అరౌండ్ 30K బడ్జెట్లో మీరే ఫోన్ పిక్ చేసుకుంటారు అరౌండ్ 30K బడ్జెట్లో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే మన కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.